ఈరోజు నేను చెప్పబోయే పాఠం ఏంటంటే ఆరాధన యొక్క నిర్వచనం. చాలా శ్రద్ధగా ఆలకించండి. ఈరోజు నేను చెప్పబోతున్న పాఠం ఏంటంటే ఆరాధన యొక్క నిర్వచనం. ఆరాధన యొక్క నిర్వచనం అనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఆరాధన యొక్క నిర్వచనం అనేది నాకు చెప్పగలిగే అంత సామర్థ్యము లేదు, అంత అనుభవం కూడా లేదు. కానీ దీన్ని చెప్పడానికి ఎందుకు తెగించి ముందుకు వస్తున్నానంటే చెప్పే మాటలు నావి కాదు. ఈ మాటలు ఎవరివి? దేవునివి. దేవుని మాటలు నిలబడింది నేనైనప్పటికీ, నోరు నాదైనప్పటికీ మాటలు నావి కాదు. నేను చెప్పే విషయాన్ని మీరు ఆ విధంగానే ఆలోచిస్తే ఆరాధన యొక్క నిర్వచనం మనకు అర్థమవుతుంది. ఆరాధన యొక్క నిర్వచనం మనకు అర్థమవ్వాలంటే ముందుగా ఆరాధన చేసిన విధానం కూడా మనకు అర్థమవ్వాలి. ఆరాధన చేసిన విధానం మనకు అర్థమవ్వాలంటే మనకు ముందు మాదిరైన వ్యక్తులు చేసిన ఆరాధన నియమం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. దానికి ముందుగా ఆరాధన ఎవరికి చేయాలో అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఇవి మనకు తెలిస్తే ఆరాధన యొక్క నిర్వచనాన్ని మన జీవితంలో ఎరిగి ఎలా బ్రతకాలి అనేది మనకి అర్థమవుతుంది. అయితే పితరుల కాలంలో చాలాసార్లు మీకు సహోదరులు చెప్పుంటారు, పితరుల కాలంలో ఆరాధన ఎలా జరిగేది అంటే కుటుంబ యజమాని ఆ పిల్లల కోసం కానీ ఆయన కోసం కానీ వారి యొక్క స్థితిగతుల గురించి కానీ దేవునికి బలి అప్పగించి బలిపీఠం కట్టి బలిచ్చి ఆరాధన జరిగించడం అనేది మనము చూసాం, చాలాసార్లు విన్నాం. అలాగే ధర్మశాస్త్ర కాలంలో కూడా ఆరాధన యొక్క నియమం ఉంది. దానికి ఎవరి దగ్గరికి వెళ్ళేవారు, ఎవరి ద్వారా ఎవరికి ఆరాధన చేసేవారు అంటే 11 గోత్రాలైన వారి ప్రజలందరూ కూడా ఒక గోత్రం ప్రత్యేకమైన గోత్రమైన లేవీల దగ్గరికి వెళ్ళేవారు. ఈ లేవీల దగ్గరికి వెళ్ళి ఈ 11 గోత్రాల ప్రజలు కూడా దేవునితో సంబంధాన్ని కలిగి బ్రతకడానికి, దేవునితో సహవాసాన్ని అనుభవించడానికి, దేవుని యొక్క నియమాలను ఆచరించడానికి అనుసరించడానికి ఒక్క గోత్రముగా ప్రత్యేకమైన లేవీల దగ్గరికి వెళ్ళి వీళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళ చేతిలో పెడితే ఆ లేవీల్లో కూడా ప్రధాన యాజకుడైన అహరోను సంతతి దగ్గరికి మిగతా యాజకులు తీసుకెళ్లి అప్పగిస్తే తద్వారా దేవునికి బలి అప్పగించి దేవుణ్ణి ఆరాధించే పరిస్థితుల్లో మనము ధర్మశాస్త్ర కాలంలో చూసాం. ఈ నియమం ఎక్కడుంది అంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 29వ అధ్యాయము 20 నుంచి 30 వచనాల్లో సంపూర్ణంగా లేవీల యాజకత్వంలో అధికారంలో చేసిన ఆరాధన నియమాలు మనకు కనబడతాయి. అక్కడ ఆరాధన యొక్క నియమం మనము చూద్దాం. చదవండి. 29, 20 వచనం నుంచి 30 వచనం వరకు. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడ లేచి, ఎప్పుడు లేచి? పెందల కడ అంటే పెందుల కడ అంటే ఉదయాన్న మన భాషలో మనము తీసుకోవాల్సిన ఆలోచన ఏంటంటే పెందుల కడ అంటే సమయానికే అని అర్థం. సమయానికే, నియమించిన సమయానికే పెందుల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యోధావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి. గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారగు యాజకులకు ఆజ్ఞాపించును. పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తము తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారము
వారు పొట్టేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించురి. వారు గొర్రెపిల్ల వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించురి. పాప పరిహారార్థ బలి జరుగుటకై రాజు ఎదుటికిని సమాజం ఎదుటికిని మేకపోతులను తీసుకుని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేలు అందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించి ఉండెను. కనుక ఇశ్రాయేలు అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తం పోసి పాప పరిహారార్థ బలి అర్పించిరి. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శిన గాదును నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అలాగూ జరగవలెనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించెను. ఏం జరిగింది? ఆరాధన నియమం కనబడింది. ఇక్కడ ఆరాధన యొక్క నియమము కనబడింది. ఆరాధనలో మొదట ఏం జరిగింది అంటే, ఆరాధనకు వెళ్ళవలసిన వ్యక్తులు పెందుల కడ లేచి, ఇప్పుడు పెందల కాడ లేచి అంటే వాళ్ళు పెందల కాడ అంటే అక్కడ వేకునే అనుకోవచ్చు, సమయానికి ముందు అనుకోవచ్చు. మనము కూడా ఆరాధనకు రావాల్సిన విధానంలో ముందు మనం సిద్ధపాటు పెందల కాడ అంటే సమయానికి ముందే రావాల్సిన అవసరత ఉంది. అయితే వాళ్ళు 7 మేకపోతులు ఏం చేశారు? 7 గొర్రెలు, 7 పొట్టేళ్ళు, 7 కోడులు, 4 రకాలైన జంతువులను వాళ్ళు తీసుకెళ్లి బలర్పించారు. ఆ బలర్పించినప్పుడు దేని కొరకు బలర్పించారు అంటే పాప క్షమాపణ కొరకు. వాళ్ళు తీసుకెళ్లిన ఆ బలి యొక్క ఆ పశువు మీద వారి చేతులు ఉంచితే యాజకుడు వాటిని వధించి ఆ రక్తం బలిపీఠం మీద ప్రోక్షిస్తే వాళ్ళకి పాప పరిహారార్థం జరిగేదనే నియమము ధర్మశాస్త్ర ప్రకారంగా ఉంది. అయితే ఇలా జరగాలనే నియమం ఎవరిది అంటే దేవునిది. ఈ నియమం ఎవరిది అంటే దేవునిది. దేవుడు చేసిన నియమం ప్రకారంగా యాజకులు కానీ లేదా అక్కడున్న అహరోను సంతతి వారు కానీ ఇశ్రాయేలు ప్రజలు యోధావారు తీసుకొచ్చిన వాటన్నిటిని కూడా దేవునికి బలర్పించి వారు పాప పరిహారార్థం నిమిత్తమై క్రమముగా మర్యాదగా జరుగుతూ ఉండేవారు. ఆ బలులు జరుగుతున్నప్పుడు వాయిద్యాలు జరుగుతున్న తర్వాత ఆ బలులు అర్పించిన తర్వాత అందరూ శిరస్సు ఉంచి దేవునికి స్తుతి గీతాలు పాడారు అని కింద విషయాలన్నింటిలో మనకి కనబడతాయి. ఆరాధన నియమంలో ఎన్ని జరిగాయి? 1 సమయానికి రావడం జరిగింది. 2 ప్రార్థన బలి అర్పించే విషయంలో వారు తీసుకెళ్లవలసిన వాటిని తీసుకెళ్లారు. 3 ఏం జరిగిందంటే వారు పాప పరిహారార్థం నిమిత్తమై ఆ బలిని రక్త ప్రోక్షణ జరిగింది. రక్త ప్రోక్షణ జరిగించిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వాయిద్యాలు వాయించే లేవీలు కూడా ఏర్పాటు చేయబడ్డారు. బోర్ల ఊదినోళ్ళు కూడా ఏర్పాటు చేయబడ్డారు. కీర్తనలు కూడా పాడినోళ్ళు అక్కడ ఏర్పాటు చేయబడ్డారు. ఆ నియమం ప్రకారంగా జరిగింది. ఇలాగ జరగాలనే నిర్ణయం ఎవరిది అంటే తండ్రి అయినా దేవునిది. దేవుని నిర్ణయం చొప్పున యూదులు ఏం చేసేవారు అంటే ధర్మశాస్త్ర కాలంలో ఇరవై 29వ అధ్యాయము 20వ వచనం నుంచి 30 వరకు ఆరాధన నియమం ఉంది. ఆరాధన నియమం ఇక్కడ ఉంది. ఇందులో ఏం జరిగింది? 1 పెందుల కడ అంటే సమయానికే వచ్చేవారు.
ఏం తీసుకొచ్చేవారు? బలి కొరకు కావలసిన వాటిని తెచ్చేవారు. ఆ బలి కొరకు వాటిని తెచ్చినప్పుడు ఆ బలి పశువుని ఎవరు వధించేవారు? లేవీయులు. వాటిని వధించి వాటి రక్తము బలిపీఠం మీద ప్రోక్షించేవారు. బలిపీఠం మీద ప్రోక్షించేవారు. తద్వారా ఏం జరిగేదంటే వారికి పాప క్షమాపణ కలిగేది. ఈ నియమం ఎవరిది? ఇలా జరగవలసిన నియమం ఎవరిదంటే దేవునిది. దేవుడు ప్రవక్తల ద్వారా ఏర్పాటు చేసిన నియమం ఇది. ఈ నియమాన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటించేవారు. వీళ్ళు ఎప్పుడెప్పుడు చేసేవారు? వీళ్ళు ఈ విధానాన్ని ఎప్పుడెప్పుడు చేసేవారు అంటే వాళ్ళకు ఒక నియమం ఉంది. ఇదే విధానాన్ని వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసేవారు అంటే గ్రంథంలో రాశారు. సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా ఈ నియమాన్ని వాళ్ళు పాటించేవారు. సంవత్సరానికి 3 సార్లు పండగలు జరిగే వాళ్ళకి సంవత్సరానికి 3 పండుగలు ఉంటాయి. అది కూడా దేవుడు ఏర్పాటు చేసిన నియమమే. సంవత్సరానికి 3 వాళ్ళు అలాగూ అది ఆ నియమం ప్రకారంగా చేసేవారు. వాళ్ళకి అది కట్టడ ధర్మశాస్త్ర నియమం ప్రకారంగా. అవునా కాదా? దాని రెఫరెన్స్ మీకు ఇస్తాను, రాసుకోండి. సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు ఇలా చేసేవారు అనడానికి గల రెఫరెన్స్ నిర్గమకాండము 23వ అధ్యాయము 14 నుంచి 17 వరకు, అలాగే ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 13 నుంచి 16 వరకు, అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. ఈ మూడు రెఫరెన్స్లలో ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన కట్టడ ప్రకారంగా వాళ్ళు పాటించిన పండగ ఆచారం అనేది, దేవుని నియమం ప్రకారంగా జరిగిన విధానం అనేది కనబడుతుంది. వాళ్ళు అలాగే చేసేవారు. అయితే వాళ్ళు చేసిన బలి ఇచ్చిన తర్వాత మరలా వాళ్ళకి పాపము జ్ఞాపకం వచ్చేది. వాళ్ళు బలి ఇచ్చిన తర్వాత మరలా వాళ్ళకి పాపము జ్ఞాపకం వచ్చేది. వాళ్ళు ఎలాగో ఎప్పుడెప్పుడు చేసేవారంటే ఏటేటా ఈ నియమాన్ని ఎలాగో కొనసాగిస్తూనే ఉండేవారు. ఎవరి ఏర్పాటు ప్రకారము? దేవుని నియమం ప్రకారము, దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం వాళ్ళు ఆ విధానంలో కొనసాగుతూ వచ్చారు. అయితే వాళ్ళకి ఒక్కసారి అప్పగింపబడిన బలికి వాళ్ళకి సంబంధము లేదు. వాళ్ళు ఏటేటా తమది కాని రక్తాన్ని ప్రోక్షిస్తున్న యాజకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాప పరిహారం నిమిత్తము దేవుణ్ణి మొరపెట్టుకుని ఈ నియమాన్ని వాళ్ళు కొనసాగించేవారు. ఇది ఆరాధన విధానము, ధర్మశాస్త్ర కాలంలో జరిగిన విధానం. అవునా కదా? మీరు చదవండి, ఆ రెఫరెన్స్లు అన్నింటిలో కూడా అది ఉంటుంది. అయితే దీనికి హెబ్రీ పత్రికలో కూడా చాలా లోతైన వివరణ ఉంది. అదంతా చెప్పడానికి ఇప్పుడు మనకు సమయము చాలదు కనుక దాన్ని నేను పక్కన పెడుతూ, ఇదిగో ఆరాధన నియమాన్ని ఇశ్రాయేల్ కాలంలో వాళ్ళు ఇలా కొనసాగించారు. వాళ్ళు ఏటికి 3 పండుగ ఆచరించేవారని మీకు 3 రెఫరెన్స్లో చెప్పాను. అందులో అది ఉంది, మీరు తర్వాత చదువుకోండి.
అయితే ఆ నియమాన్ని వాళ్ళు పాటించిన వాళ్ళకి సంపూర్ణ సిద్ధి కలగలేదు. వాళ్ళకి సంపూర్ణ సిద్ధి కలగలేదు. అయితే మనకి ఒక పండుగ ఉంది. మన పండుగ ఏది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో. అందరూ తీసారా? మన పండుగ ఎప్పుడు అంటే ఆదివారం. మనము అంటే ఎవరివి? క్రొత్త నిబంధన సంబంధం. క్రొత్త నిబంధన సంబంధం. క్రొత్త నిబంధన సంబంధాలైన మనకి ఒక పండుగ ఉంది. ఆ పండుగ ఎప్పుడు అంటే ఆదివారం. చదవండి, ఇప్పుడు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలండి. మీరు పులిపిండి లేనివారే కనుక కొత్త ముద్ద ఒకటికై పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైను దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. మనం ఈరోజు దేనికోసం వచ్చాము? పండుగ ఆచరించడానికి వచ్చాం. ఏ పండుగ? పులియన రొట్టెతో చేయబడిన పండుగ. అంటే నిష్కాపట్యము. గొర్రెపిల్ల ఉదయపబడిన పసకా పశువైన గొర్రెపిల్లని క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మరణం వల్ల మనకు కలిగిన మేలును స్మరించుకుంటూ, ఈ మేలును పొందుకున్న మనము ఈ మేలు మనకు అనుగ్రహపడిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయనను ఆరాధించడానికి వచ్చిన పండుగ ఇది ఆదివారం. వాళ్ళకి సంవత్సరానికి 3 సార్లే పండుగ. మనకి సంవత్సరానికి 52 వారాల పండుగ. మంది 52 వారాల పండుగ. పండుగ కొరకు సిద్ధపాటు ఉంటుందా? ఉండదా? మా లోకరీతిగా పండుగల కొరకు సిద్ధపాటు. ఒక పండుగ ఏర్పాటు చేయాలనుకో, ఒక పండుగ చాటించారు గ్రామంలో. ఆ పండుగ చాటించినప్పుడు మీరు మీ పిల్లలకి, మీ కుమారులకి, కోడళ్ళకి, అల్లుళ్ళకి అందరికి చెప్పుకోండి. మీ బంధువులకి అందరికి చెప్పుకోండి. వాళ్ళని పిలుచుకోండి. ఈ పండుగ ఆచరించండి. ఈ పండుగ ఘనంగా గొప్పగా ఉండాలని చాటింపు వచ్చింది గ్రామంలో. పూర్వం ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు కూడా చూస్తున్నాం. చాటింపు వచ్చింది. దానికి సిద్ధపాటు ఉండదా? ఉండదా? ఎలాంటి సిద్ధపాటు? ప్రతి వస్తువు వచ్చిన బంధువులకి ఎవరికి లోటు రాకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు. కావలసిన ప్రతి దాన్ని కూడా ముందుగానే సమకూర్చుకుంటాం. సమకూర్చుకొని ఆ పండుగను లోకాచారం ప్రకారంగా, గ్రామ పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా, గ్రామంలో ఉన్నవారు నిర్ణయించిన ప్రకారంగా ఒకరికంటే ఒకరు గొప్పగా చేయాలని ఆలోచిస్తాం. పక్కింటోడి కంటే నాది గొప్పగా ఉండాలని ఆలోచిస్తాం. ఊర్లో అందరికంటే నన్ను గొప్పగా చెప్పుకోవాలని ఆలోచిస్తాం. చేస్తామా చేయమా? చేస్తున్నారా చేయలేదా? మనము చేసాం మునుపు, ఇప్పుడు చేస్తున్న కూడా అది చేస్తూనే ఉన్నారు. ఏ పండుగ కొరకు? ప్రయోజనము లేని దాని కొరకు, ప్రజలు నియమించిన నియమం ప్రకారంగా, దేవుడు చెప్పింది కాకుండా మనుషుల నియమం ప్రకారంగా దాని కొరకు ఎన్నో విధాలైన ప్రయాసలతో ఓర్చుకొని ఆ పండుగ కొరకు సిద్ధపడతారు. అవునా? సిద్ధపడరా? మనం ఈ పండుగ కొరకు సిద్ధపాటు ఉంటే సమయానికి వస్తాం. ఇక్కడికి సిద్ధపాటు ఉంటే సమయానికి ముందే ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో జరిగించడానికి సిద్ధపడతాం. సిద్ధపాటు లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆరాధన యొక్క నిర్వచనం తెలియకపోవడమే. సిద్ధపాటు లేకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆరాధన యొక్క నిర్వచనం సంపూర్ణంగా
తెలియకపోవడమే. ఆరాధన ఎప్పుడు చేయాలి? ఆరాధన ఎప్పుడు చేయాలి? మా ఆరాధన ఎప్పుడు చేయాలి? ఆరాధన ఎప్పుడు చేయాలండి? ఆరాధన ఎప్పుడు చేయాలో ఆరాధన యొక్క నిర్వచనం తెలిస్తే అర్థమవుతుంది. ఆరాధన ఎప్పుడు చేయాలి అనేది మనము తెలుసుకోవాలంటే ఆరాధన యొక్క నిర్వచనం మనకు సంపూర్ణంగా అర్థమవ్వాలి. ఆదివారం చేయాలా? ఆదివారం ఆరాధన దినమా, పండుగ దినమా? ఇది పండుగ, ఆరాధన. అసలు ఆరాధన అంటే అర్థమేంటి? ఆరాధన అంటే అర్థమేంటి? ఆరాధన అంటే అర్థమేంటి అంటే మనల్ని మనము సంపూర్ణంగా హృదయపూర్వకంగా దేవునికి సమర్పించుకోవడమే ఆరాధన. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరగాలి? ఆదివారమా? ఆదివారమేనా? ఇలా నేర్చుకొని మనం ఇలా నేర్పించారు. ఆదివారం ఆరాధన ఖచ్చితంగా సమయానికి రావాలి. ఆదివారం ఆరాధన చాలా ప్రాముఖ్యమైన దినం. ఆదివారం ఆరాధన తప్పిపోకూడదు. ఆదివారాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. ఆదివారము నేను అందరికంటే ముందుగా వస్తాను, మీరు రావాలి అనేటువంటి మనం నేర్చుకున్నాం. ఇలా నేర్పించబడిన పరిస్థితులు మనకి లోకంలో చాలా వరకు ఉన్నాయి. అయితే ఆరాధన యొక్క నిర్వచనము తెలుసుకున్న వ్యక్తి ఆదివారం మాత్రమే కాదు, అనుక్షణము దేవునితో గడపడానికి ఇష్టపడతాడు. అనుక్షణం. ఆరాధన యొక్క నిర్వచనం ఏంటి అంటే, ఆరాధన యొక్క నిర్వచనం తనని తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం. ఒకసారి రామపత్రిక 12వ అధ్యాయం తీసినట్లయితే మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోలేదని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. రూపము మారడం కాదు రూపాంతరం పొందడం అంటే. మన రూపం మారడం కాదు రూపాంతరం పొందడం అంటే. కొంతమందికి అలాగ అర్థమై ఆదివారం వచ్చేసరికి అందరూ తెల్ల బట్టలు వేసుకుని వెళ్తారు. ఏది మారాలని? రూపం మారాలని. మారాల్సిందేంటి? మన జీవన విధానం మారాలి, మన జీవితం మారాలి. జీవన విధానం మారాలి, జీవితం మారాలి. ఎందుకు మారాలి? ఎందుకు మార్చుకోవాలి అంటే, ఒకప్పుడు మనము దేవుణ్ణి ఎరగని వారము, ఒకప్పుడు దేవుడితో సంబంధం లేని వారము, ఒకప్పుడు దేవుడి యొక్క మార్గాన్ని దేవుడు చెప్పినట్లుగా తెలుసుకోకుండా దేవుడు అనే భ్రమలో, దేవుడు అనే భక్తిలో ఏదో చేసి ఎలాగో ఒకలాగా భక్తిని విశ్వాసాన్ని కొనసాగిస్తూ దేవుడితో ఉన్నాము అనుకుని భ్రమలో బ్రతికిన వారు ఒకప్పుడు. ఇప్పుడు క్రీస్తు అనే పస్కా పశువు మన కొరకు వధింపబడ్డాడని గుర్తిరిగాం. ఆయన రక్తం వల్ల నాకు పాప క్షమాపణ కలిగిందని గుర్తెరిగిన మనము సంవత్సరానికి 52 వారాలు పండుగ ఆచరించాలని నిర్ణయించుకున్నాం. ఈ పండగ కొరకు సిద్ధపాటు కలిగిన హృదయం నాకు ఉండాలి. నేను సిద్ధపడాలి, నా కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. ఆ పండుగను పరిశుద్ధంగా, దేవునికి భయంకరంగా, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే విధంగా ఆచరించాలని గుర్తెరిగిన మనలో మార్పు కనబడాలి. మార్పు కనబడాలి అంటే ఆరాధన యొక్క నిర్వచనం మనకి అర్థమవ్వాలి. ఆరాధన యొక్క నిర్వచనం ఏంటి? ఆరాధన యొక్క నిర్వచనం ఏంటి చెప్పేసాను మీకు ఆల్రెడీ. ఆరాధన అనగా మన హృదయపూర్వకంగా మన జీవితంలో సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడము, ఆయన చెప్పింది చేయడమే ఆరాధన. అది ఎప్పుడు చేయాలి? ఆదివారమే. అర్థమైంది? అలా కాకుండా ప్రతి క్షణము ఉండాలంటే మనము మన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నేను ఆరాధించడానికి అర్హత పొందిన వ్యక్తిని,
నేను ఎవరిని ఆరాధించాలి అంటే నాకు ఉన్న ఆశలు కాదు, నాకున్న ఆలోచనలు కాదు, నాకున్న ఈ లోకపరమైన జీవన వ్యాపారానికి సంబంధించిన వాటిని కాదు, నా ఉద్యోగాన్ని కాదు, నా పిల్లలు కాదు, నా బంధువులు కాదు, నా భార్యను కాదు, నాకున్న ఏదాన్ని కాదు, నాకు ఈ యొక్క రక్షణ ఇచ్చిన, నన్ను ఆరాధకుడిగా సిద్ధపరిచిన తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా నేను అనుక్షణము ఆరాధించాలి అంటే క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత పొందే జీవితం నేను సంపాదించుకోవాలని అనుక్షణము గుర్తుండడమే ఆరాధన. ఆరాధన యొక్క నిర్వచనం తెలుసుకోవడం. ఈ విధానంలో బ్రతికితే ఎక్కడున్నా ఎలా ఉంటాం మనము? ఎక్కడున్నా ఎలా ఉంటాం? ఇక్కడ వచ్చి ఆదివారం ఎంత డిసిప్లిన్గా ఉంటాము, ఆదివారం ఎంత జాగ్రత్త పాటిస్తామో పాటించమా? ఉదయాన్నే లేయిస్తాము, సిద్ధపడతాము, ఆరాధనకు వస్తాము, పిల్లలకు వాళ్ళు ఇబ్బంది పెట్టినా వారిని ఇబ్బంది పెట్టైనా లేపి తీసుకొచ్చి ఆరాధనలో కూర్చోబెడతాం. అవునా? అయితే ఆరాధన నిర్వచనం మనకు అర్థమయ్యి ప్రతి దినము ప్రతి క్షణము అనుక్షణము నేను దేవుడితో సంబంధం కలిగి నా హృదయాన్ని ఆయనకి ఇచ్చి ఆయన మాట వినే జీవితం నాలో ఉండాలనే ఆలోచన మనకు అర్థమైతే ప్రతిరోజు ఇదే పద్ధతి మనం పాటిస్తాం. ప్రతిరోజు పద్ధతి పాటించి పరిపూర్ణలు అవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఉండదా? చెప్పండి అమ్మా. దేవుడు ఏ ఆరాధన కోరుకున్నాడు? యోహాను సువార్త 4:21-24 వరకు ఉన్న విషయాల్లో ఏ ఆరాధన కోరుకున్నాడు ఆయన? అమ్మా, ఒక కాలం వస్తున్నది. ఆ కాలం ముందు ఈ పర్వతం మీదైనా యెరూషలేములోనైనా తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము, రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నదని మీరు నమ్ముతున్నారు. అవునా? చదవండి, ఆ మాట చదవండి, నాకు గుర్తున్నంత వరకు చెప్పేశాను. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చినది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టువారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఆరాధన కోరుచున్న వ్యక్తి ఎవరంటే తండ్రి. ఆరాధన మూర్తి ఎవరంటే తండ్రి. ఆయన ఆరాధించే విధానం చెప్పిన వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన విధానంలో తండ్రిని ఆరాధించాలి. అప్పుడు స్థలము ప్రాముఖ్యం. ఎక్కడ ఆరాధించేవారు వాళ్ళు? యెహోవా మందిరానికి పోయేవారు. యెహోవా చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా ఆయనను బలులిచ్చి వారు తలలు వంచి శిరస్సు వంచి తండ్రి దేవుణ్ణి ఆరాధించే పరిస్థితులు ఆ కాలంలో ఉన్నాయి. ఈ కాలంలో యథార్థత కావాలి. ఈరోజు నువ్వు బలి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. బలయ్యే మాట్లాడి బలయ్యే విధానాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారాగా పొందుకున్నాం. బలయ్యమా అవలేదా? అయ్యమా బలంటే ఏంటి? బాప్తిసం పొందడం. బాప్తిసంలో మనం చనిపోయామా? చూడండి, రామపత్రిక 6 అధ్యాయం తీయండి. రామపత్రిక 6 అధ్యాయము 3వ వచనం నుంచి చదివితే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగురా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మానవ బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. చదవండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం మందు ఆయనతో ఐక్య గలవారమైన ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యం మందును ఆయనతో ఐక్యము గలవారమైందేమో. ఏమనగా మనమిక్కడ పాపములకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాడు. ఎవరు? చనిపోయిన వాడు పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాడు. ఏ చనిపోయినాడు? మా నాన్నమ్మ గారు చనిపోయారు, ఆమెకు పాపం విముక్తి అయిందా? ఆ విధంగా చనిపోయినాడా? అలా కాదు. బాప్తిసం ద్వారా పాపం విషయంలో చనిపోయినోడు క్రీస్తు ద్వారా నూతన జీవాన్ని పొందుకొని లేపబడినోడు పాపం విషయంలో చనిపోయాడు.
చనిపోయిన వ్యక్తికి ఇంకా పాపంతో సంబంధం ఇంకేమీ ఉండదు. చనిపోయిన వాడిని బయటికి తీస్తే, చనిపోయిన వ్యక్తిని సమాధి చేశారు, ఆయన బయటికి తీస్తే లోకస్తులు ఏమంటారు? ఒక వ్యక్తి చనిపోయాడమ్మా, చనిపోయిన వ్యక్తిని సమాధి చేశారు. సిటీలో దాన్ని పట్టించుకోవచ్చు, కానీ విలేజ్లో అయితే ఒరే చచ్చినోడిని పాతిసినోడిని మరి తీయకూడదు, ఊరికి అరిష్టం పట్టకూడదు అంటాం. అంటారండ్రా? విన్నది మాట విన్నాం మనం చాలాసార్లు. ఒకవేళ ఎవరో యాక్సిడెంట్ వల్ల లేదా ఎవరో చంపేశారు, ఏదో ఒక విధంగా అది ఒక పోలీస్ కేసు అయింది. ఆ కేసు దాన్ని ఇంకా తేలలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో సరైన నిర్ధారణ జరగలేదు. ఒక విలేజ్లో ఒక శవాన్ని పాతేశారు. పోలీసులు వచ్చి మరలా దాన్ని తీసి రీపోస్ట్ మార్టం చేయాలని ఆలోచనతో వాళ్ళ యొక్క నియమం ప్రకారంగా వాళ్ళకి ఇవ్వబడిన చట్ట ప్రకారంగా వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తుంటే ఈ చుట్టుపక్కల ఉన్న జనాలు ఏం మాట్లాడుకుంటారు? ఈ ఊరికి అరిష్టం వచ్చింది వీడి వల్ల, వీడు చచ్చిపోండు, మళ్ళీ తీశారు, ఏటవుతుందో మన ఊరి పరిస్థితి, ఏమవుతుందో, శవాన్ని మళ్ళీ బయటికి తీశారు, ఇలాంటిది జరగకూడదు అనే భావన ఉంటుందో ఉండదా? ఉన్నదే ఉండలేదు లోకంలో. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ క్రీస్తులోనికి బాప్తిసం పొంది చనిపోయిన మనము మరలా ఆ చనిపోయిన స్థితిలోనికి దిగజారిపోయి దాన్ని మరలా అంటించుకునే పరిస్థితి ఖచ్చితంగా అరిష్టం ఉంది మనకి. ఉందా లేదా? అది లోకస్తులు అనుకున్నట్లు దానివల్ల అది నిజమో కాదో, అది జరుగుతుందో జరగదో తెలియదు, కానీ ఆరాధన యొక్క నిర్వచనాన్ని తెలుసుకొని ఆయన కుమారుడైన దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క రక్తంలో పాపాలు కడుక్కొని ఆ పాపాల విషయంలో చనిపోయిన మనము మరలా ఆ పాపాల్లోకి దిగిపోయే పరిస్థితి వచ్చిందంటే, ఆ పరిస్థితిలోనికి మనం దిగజారిపోయామనుకో ఖచ్చితంగా మనకు అరిష్టం ఉంది. వాళ్ళలాగా సంవత్సరానికి 3 సార్లు వెళ్ళి మా పాపాలు క్షమించని అడిగే పరిస్థితులు మన దగ్గర లేవు. బుద్ధిపూర్వకమైన పాపాన్ని చేసి మా పాపాలు క్షమించి తండ్రి అని అడిగే పరిస్థితులు మనకడ లేవు. ఒకవేళ అడిగినా ఆ పాపానికి క్షమాపణ లేదు అని ఆయన గ్రంథం ద్వారా చెప్పాడు. అయితే బుద్ధిపూర్వకంగా కాకుండా అనుకోకుండా కొన్ని పరిస్థితులు జరుగుతాయి. దానివల్ల అనుక్షణము ప్రతి క్షణము ఏం చేయాలంటే ఆయన దగ్గర పశ్చాత్తాపడుతూ ప్రతి క్షణము కూడా దేవునితో సంబంధం కలిగి ఉండడమే ఆరాధన యొక్క నిర్వచనాన్ని ఎరిగి బ్రతకడం. ప్రతి క్షణము దేవునితో సహవాసాన్ని అనుభవించాలి. మనం చనిపోయామనే విషయము ప్రతి క్షణం మనకు గుర్తుండాలి. ఏ విషయంలో చనిపోయాం? లోకం విషయంలో, పాపం విషయంలో చనిపోయాం. చనిపోయిన వ్యక్తి లోకం విషయంలో ఏం చేయాలంటే అంటున్నట్టు పౌలు గారు చెప్పినట్లు లోకానికి నేను, నాకు లోకము సిలువ వేయబడింది అన్నాడు ఆయన. లోకానికి నేను, నాకు లోకము. లోకానికి నేను సిలువేసుకున్నాను, నాకు లోకము సిలువేసింది. నాకు లోకానికి ఇంక సంబంధము లేదు, లోకంతో నాకు సంబంధమే లేదు. అయితే ఈ లోకంలో ఉన్నంత కాలము నేను ప్రభువుకు దూరమై ఉన్నానని ఎరిగి భయంతో బ్రతకవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇతరులకు ప్రకటించి నేనే పడిపోతానేమో అనే అనుక్షణము నన్ను నేనేం చేస్తున్నానంటే నలగొట్టుకుంటున్నాను. దేవుని వాక్యంతో నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు ఆయన. పౌలు గారు ఆ జీవితాన్ని జీవించి చనిపోయే ముందు ఏమన్నాడంటే నేను క్రీస్తుని పోలి బ్రతికిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి బ్రతకండి అని చెప్పాడు ఆయన. అట్టి జీవితాన్ని క్రీస్తులోనికి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ జీవించవలసిన అవసరత ఉంది. అలా జీవించాలంటే ఖచ్చితంగా ఆరాధన యొక్క నిర్వచనాన్ని తెలుసుకుని, ఆరాధన అంటే ఆదివారం మాత్రమే కాదు, అనుక్షణము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఎంతమందిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మన యొక్క జీవన విధానం ద్వారా దేవుడు మహింపరచబడేటట్టు మనం ముందుకు కొనసాగాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యత కలిగి మనము బ్రతకవలసిన దేవుని పిల్లలుగా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన విధానంలో యథార్థముగా తండ్రి అయిన దేవుడిని ఆరాధించే కుటుంబాలుగా మనము ఎదగాలి. యథార్థమైన ఆరాధకులు, నిజమైన ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవన విధానం ద్వారా ఒక విధానాన్ని లోకానికి తీసుకెళ్ళాలి. ఒకటి ఏం చూపించాలి అంటే చిన్న డయాగ్రామ్ వేస్తాను, నాకు సరిగా వేయలేను, మీరు అర్థం చేసుకోండి, వేస్తాను నేను. మన ఆరాధన మూర్తి ఎవరు? దేవుడు. ఆరాధన మూర్తి దేవుడు. ఈయనకి మనము క్రీస్తు ద్వారా ఏం చేయాలి? మహిమపరచాలి. క్రీస్తు ద్వారా
మహిమపరచాలి. ఈయన్ని మహిమపరచవలసిన విధానంలో మనమందరం కూడా ఆయన్ని ఎలా ఆరాధించాలి అంటే యథార్థంగా ఆరాధించాలి. యథార్థంగా ఆరాధించాలి. యథార్థత మనలో ఉండాలంటే మనం అనుక్షణం ఆయనతో సంబంధం కలిగి జీవించాలి. యథార్థంగా ఆరాధన జరిగించాలి. ఈ యథార్థంగా ఆరాధన జరిగించే విధానంలో యథార్థమైన ఆరాధకులు చేయవలసిన ప్రాముఖ్యమైన మొదటి పని ఏంటంటే లోకానికి మన ప్రేమ తెలియచేయాలి. ఏం తెలియచేయాలి? ప్రేమ తెలియజేయాలి. ప్రాముఖ్యంగా ప్రేమ చూపించాలి ప్రతి ఒక్కరి మీద. లోకంలో ఉన్న ప్రతి మనిషి మీద మనం ప్రేమ చూపించాలి. దేన్ని ప్రేమించాలి? ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ప్రేమ అంటే అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పుకుంటారు మీకు సహోదరులు. ప్రేమ అంటే అర్థం ఏంటమ్మా? ప్రేమ అంటే అర్థం ఏంటండి? ప్రేమ యొక్క నిర్వచనం ఏంటి అంటే క్షమించడమే ప్రేమ. క్షమించడమే ప్రేమ. ముందు మనల్ని మనం క్షమించుకోవాలి. అంటే మనము ఏం చేయాలంటే ప్రతి దినము దేవుడితో సంబంధం గడిపి మనమే ముందు క్షమించుకునేవారుగా, దేవుని యొక్క సహాయాన్ని కోరేవారుగా బ్రతుకుతూ ఇతరులకు క్షమించాలి. దేన్ని క్షమించాలి? పాపాన్ని ద్వేషించాలి, పాపిని క్షమించాలి. పాపాన్ని ద్వేషించాలి, పాపిని క్షమించాలి. పాపాన్ని ద్వేషించే జీవితం మనకు అలవాటు అవ్వాలి. పాపిని క్షమించాలి. ఎలా క్షమించాలంటే ఒకప్పుడు నా జీవన విధానము, నా జీవితం కూడా ఇదే. ఈరోజు నేను క్షమాపణ పొందాను, నేను ఇతరులు క్షమించాల్సిన బాధ్యత కలిగిన వాడిగా ఎదగాలి. ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని తీయడానికి నేను ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో లోకములో ప్రేమ కలిగిన విధానాన్ని జీవించాలి. యథార్థంగా ఆరాధన చేసిన వ్యక్తిలో ప్రేమ ఉండాలి. రెండోదిగా ఏముండాలంటే దేవుని వాక్యానికి లోబడే విధానం ఉండాలి. యథార్థమైన ఆరాధకుడికి దేవుని వాక్యానికి లోబడే విధానం ఉండాలి. దేవుని వాక్యానికి లోబడాలి. ఎట్టి పరిస్థితుల్లో దేవుని వాక్యం చెప్తున్న ప్రతి మాట, మనకు ఎదురవుతున్న మనలో ఉన్న లోపాన్ని చూపిస్తున్న ప్రతిసారి ఖచ్చితంగా దేవుని వాక్యానికి లోబడే తత్వం మనకు లేకపోతే ప్రార్థన చేయడానికి కూడా అర్హత లేదని వాక్యం చెప్పింది. తెలుసా రెఫరెన్స్ మీకు? తెలుసా తెలీదా? తెలియదంటే చూపిస్తాను. 51వ కీర్తన, కీర్తన గ్రంథము 50 అధ్యాయం 16 వచనం చూడండి. 50వ కీర్తన 16వ వచనం చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించడమేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దిద్దుబాటు అసహించుకునేవాడికి ఆయన మాట్లాడే అర్హత లేదు, ఆయన వాక్యాన్ని చెప్పే అర్హత లేదు, ఆయన నిబంధనలు వచించే అర్హత కూడా లేదు అన్నాడు. ప్రశ్నిస్తున్నాడు ఆయన. చూడండి అక్కడ ఉందో లేదో చూసుకొని జాగ్రత్తగా. భక్తిహీనులతో, భక్తిహీనుడు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరమ్మా? భక్తిహీనుడు అంటే ఎవరు అంటే భక్తి చేయడం తెలుసు, భక్తి అంటే ఏంటో తెలుసు, అయితే ఆ భక్తిని చేసే విధానంలో ఫెయిల్ అయిన వాడే భక్తిహీనుడు. ఇలాంటి భక్తిహీనుడు దేవుని మాటలు ప్రకటించడానికి, ఆయన యొక్క మాటల ప్రకారంగా ఆ జీవించలేని విధానంలో ఆయన నిబంధన వచించడానికి నీకు ఏం పని? నువ్వెవడో నా మాటలు వచిస్తావు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటున్నాడు ఆయన. చెప్తూ నువ్వు నా మాటల్లో నీ వెనుకకు తోసివేసేదువు, నువ్వు దొంగను చూసినప్పుడు వాడితో ఏకీభవించదువు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదువు, కీడు చేయవల్లని నీవు నోరు తెరుచున్నావు, నీ నాలుక కపటమును కల్పించున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండములు చెప్తున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు,
ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునే ఇంటినని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకుంటున్నావు. అయితే నీ కన్నులు ఎదుటివన్నీ ఉంచి నిన్ను గద్దిస్తాను. జాగ్రత్త, జాగ్రత్త. దిద్దుబాటు ప్రేమించే పరిస్థితి లేకపోతే, దేవుని వాక్యానికి లోబడే గుణం మనలో లేకపోతే దిద్దుబాటును ప్రేమించము. దిద్దుబాటును ప్రేమించాలంటే దేవుని వాక్యానికి లోబడే గుణం మనకు అలవాటు అవుతుంది. దిద్దుబాటును ప్రేమించాలి. దిద్దుబాటును ప్రేమించకపోతే ప్రార్థన చేయడానికి కూడా అర్హత మనకే లేదు. దిద్దుబాటును ప్రేమించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇంకొకటి ఏంటంటే జీవితంలో మాదిరి చూపించాలి. యథార్థమైన ఆరాధన చేసే వ్యక్తి జీవితంలో మాదిరి చూపించాలి. జీవితంలో మాదిరి చూపించాలి. ఎవరికి చూపించాలి? ఎవరికి చూపించాలమ్మా? దేవునికి చూపించడం అనేది అంతరంగ స్వభావాన్ని బట్టి జరుగుతుంది. ముందుగా ఎవరికి మాదిరి చూపించాలంటే ఇంట్లో ఉన్న భార్య భర్తకు మాదిరి చూపించాలి, భర్త భార్యకి మాదిరి చూపించాలి, వీరిరువురు కలిసి పిల్లలకు మాదిరి చూపించాలి, ఈ కుటుంబం లోకానికి మాదిరి చూపించాలి. మాదిరి చూపించాలంటే మనలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమను బట్టి ఇతరులను క్షమించే గుణం ఉండాలి. దేవుని వాక్యానికి లోబడే తత్వం ఉండాలి. జీవితంలో లోకానికి మాదిరి చూపించే కుటుంబం అవ్వాలి. మనం లోకానికి మాదిరి చూపించాలి. ముందు భార్య భర్తకి మాదిరి ఉండాలి. భార్య పని ఏంటి? కుటుంబ పరిపాలన చక్కగా జరిగించాలి, భర్తకి లోబడాలి. భర్త పని ఏంటి? భార్యను ప్రేమించాలి, కుటుంబానికి కావలసిన అవసరాలన్నీ తీర్చాలి, దేవునికి భయంకరంగా కుటుంబం నడిపించే విషయంలో బాధ్యత తీసుకోవాలి. వీరిరువురు కూడా ఇలా బ్రతికి పిల్లలకు మాదిరి చూపించాలి. లేకపోతే పిల్లలు అపవిత్రులు అయిపోతారని గ్రంథం చెప్పింది తెలుసా? 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 13-14 వచనాలు మాటలున్నాయి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14-15 వచనాలు, 13-14 13-14 అండి. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసైన భర్తుండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడి ఆమె నువ్వు విశ్వాసం అయ్యి నీ భర్త అవిశ్వాస అయితే నువ్వు ఆయన విడిచిపెట్టకూడదు. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసరాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని మీ పిల్లలు అపవిత్రులు ఎందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఆరాధన యొక్క నిర్వచనం తెలిసిన వ్యక్తి దేవుణ్ణి ఆరాధించవలసిన విధానంలో దేవుణ్ణి యథార్థంగా ఆరాధన చేస్తున్న వ్యక్తి ప్రేమ చూపించాలి. ఆ ప్రేమ దేవుడి వాక్యానికి లోబడి చూపించాలి. జీవితంలో మాదిరి చూపించాలి. ఈ మాదిరి ముందుగా ఇంట్లో నుంచే మొదలవ్వాలి. ఎక్కడ మొదలవ్వాలి? ఇంట్లో నుంచే మొదలవ్వాలి. ఇంట్లో నుంచి మొదలైన ఈ మాదిరి నీ చుట్టుపక్కల ఉన్న వారికి మీరు ఒక వెలుగుగా ఉండాలి. ఇది ఆరాధన నిర్వచనం చేసిన వ్యక్తి ఈ విధానం చేయాలి. లేకపోతే పిల్లలు అపవిత్రులు అయిపోయే ప్రమాదం ఉంది. పిల్లల పవిత్రులు, దేవుడిచ్చిన బహుమానాలు, ఆ బహుమానాలు పాడైపోయే పని మనమే చేస్తాం. ఫస్ట్ మనకు దేవుని యొక్క గొప్పతనం తెలియకపోతే, దేవునితో నడిచే విధానం తెలియకపోతే, ఈ విధానంలో మనల్ని మనం దిద్దుకోవాల్సిన అవసరత ఉంది. సరే, ఇంకో విషయం చూసుకున్నట్లయితే నిజమైన ఆరాధన చేస్తున్న వ్యక్తి ప్రాథమికంగా మరొక విషయం ఏంటంటే వినయం ఉండాలి. వినయం ఉండాలి. వినయం ఉండాలి. పెద్దల దగ్గర ఎలా ఉండాలో, పిల్లల దగ్గర ఎలా ఉండాలో, లేదా సంఘంలో ఉన్న సహోదరుల దగ్గర ఎలా ఉండాలో, సమాజంలో ఉన్న మనుషుల దగ్గర ఎలా ఉండాలో, మనం మాట్లాడే విధానమే మన యొక్క వినయం కలిగిన జీవితమో లేదా వినయం లేని బ్రతుకో లోకం పసిగడుతుంది. పసిగట్టే ముందే మనలో వినయం లోకానికి కనబడాలి. ఇంకో విషయం మనం చూసుకున్నట్లయితే విధేయత కనబడాలి. యథార్థమైన ఆరాధన చేస్తున్న వ్యక్తిలో విధేయత కనబడాలి. విధేయత చూపించాలి. విధేయత కనబడాలి. విధేయత ఉండాలి. మూడో విషయం చూసుకున్నట్లయితే పరిశుద్ధ జీవితం కనబడాలి.
పరిశుద్ధ జీవితం కనబడాలి. పరిశుద్ధ జీవితము కనబడాలి. వినయం కనబడాలి, విధేయత కనబడాలి, పరిశుద్ధ జీవితం లోకానికి కనబడాలి. కనబడాలంటే మనం దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. దేవుడితో సంబంధం కలిగి ఉంటే దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతో ఉన్నాడనే భావన మనకు ఎప్పుడైతే ఏర్పాటు అవుతుందో అప్పుడు ఈ విధానంలో మనకి మార్పు వస్తుంది. దేవుడు ఉన్నాడా? మన పక్కనే ఉన్నాడా? పక్కన ఉన్నాడా? ముందున్నాడా? వెనకున్నాడా? పడక తెలుసా ఆయనకి? నడక తెలుసా? అన్నీ తెలుసా ఆయనకి? తెలుసా తెలీదా? ఆ రెఫరెన్స్ మనకి జీవితంలో గుర్తుండాలి. ఆ రెఫరెన్స్ ఏంటి? ఆ రెఫరెన్స్ చెప్పండి. మీకు చాలాసార్లు చెప్పుకుంటారు. ఆయన చెప్పినవే మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు. రెఫరెన్స్ చెప్పండి. మనం ఎలా తయారవ్వాలంటే ఎవరు వచ్చినా వాళ్ళు అడిగినట్టే చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి. క్రీస్తు సంఘము అంటే దేవుని వాక్యానికి లోబడి వాక్యాన్ని అనుక్షణము ధ్యానించే కుటుంబాలుగా ఉండాలి. 139వ కీర్తన 139వ కీర్తన మనం చదివినట్లయితే ఆయన మన పక్కనే ఉన్నాడు అనే విషయాన్ని మనకి అనుక్షణం తెలియదు. ఆయన మన పక్కన ఉన్నాడు అనే విషయం మనకు గుర్తుంటే ఇది అలవాటు అవుతుంది మనకి. మొదటి నుంచి 10 వచనాల్లో ఈ విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి, మీ తర్వాత చదువుకోండి. దేవుణ్ణి ఎరిగిన ఒక వ్యక్తి దావీదు గారు చెప్తున్న మాటలు, యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు. నాకు తలపు పుట్టక మునిపే నా మనసు నీకు తెలుసు. నా నడక, నా పడక నీకు తెలుసు. నా చర్యలన్నీ నీకు తెలుసు. యెహోవా నా మాట నా నాలుక మీదకి రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసు. నా వెనుక, నా ముందు నా ఆవరించున్నావు. నీ చేయి నా మీద ఉంచున్నావు. ఇట్టు తెలివి నాకు మించినది అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మీయత నుండి నేను ఎక్కడికి పారిపోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నువ్వు నేను ఆకాశంకి ఎక్కినా అక్కడ ఉన్నావు, పండుకున్నా అక్కడ నీ చేయి పట్టుకోను, నివసించను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును, అంధకారం నన్ను మరుగు చేసినను, నాకు కలుగు వెలుగు రాత్రి వలే ఉన్నది అని అనుకుని చీకటి అయినా నీకు చీకటి కాకపోను. ఆ రాత్రి పగలు వెలుగుగా ఉన్నది నీకు. ఏకరీతిగా ఉన్నాయి ఇవన్నీ. ఆయనకి ఏకరీతి అయితే ఆయన మన పక్కన ఉన్నాడని నమ్మాలి. మనము నమ్మకపోతే ఆయనను మనము మన పక్కన ఉన్నాడనే విషయం మనము అర్థం చేసుకుని జీవించకపోతే, ఆయనకు మనము హృదయపూర్వకంగా లోబడే తత్వం మనలో లేకపోతే ఈ గుణాలు మనకు రావు. ఈ గుణాలు మనకు రావాలి అంటే ఆయన మన పక్కనే ఉన్నాడు. ఆయనకు నేను హృదయపూర్వకంగా లోబడి ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించే విషయంలో ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము ఆయనతో నేను ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడనే ఆలోచన మనకు రావడమే యథార్థమైన ఆరాధన చేయడానికి మనల్ని నడిపిస్తుంది. యథార్థమైన ఆరాధకులుగా మనల్ని తయారు చేస్తుంది. ఆ తయారు చేసే విధానంలో మనలో ప్రేమ అభివృద్ధి అవుతుంది. మనము దేవుని వాక్యానికి లోబడే గుణాన్ని సంపాదించుకుంటాం. జీవితంలో భార్యాభర్తలుగా, కుటుంబముగా, లోకంలో ఉన్న వారందరూ కూడా వెలుగును పంచే కుటుంబం మనం అవుతాం. ఆ కుటుంబము వినయంగా, విధేయత కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనము దేవుడు ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నా పక్కనే ఉన్నాడు, నా ముందున్నాడు, నా వెనకున్నాడు, నా మాట నేను నాలుకలో మీద నుంచి బయటికి పంపించకముందు ఆయనకు బాగా తెలుసు. ఈ మాటల వల్ల నేను ఎక్కడైనా అపవిత్రత చేస్తే ఆయన నన్ను పట్టుకుంటాడు. ఆయన ద్వారా నేను శిక్ష పొందుకునే పరిస్థితిలోనికి నేను పడిపోతాను అని భయంతో గడిపి ప్రతి క్షణము దేవునితో గడపాలి.
కలపలా? ఈ యథార్థమైన ఆరాధన చేస్తున్న వ్యక్తులు చేయవలసిన నియమాలు మరొక 2 రెఫరెన్స్లలో చెప్పి మనం ముగించుకుందాం. ఒక మూడు రెఫరెన్స్లు. యథార్థమైన ఆరాధకులు వీళ్ళు చేస్తుంది ఏం చేస్తారు? బలులిచ్చారా? బలి రక్తం ప్రోక్షించారు. మనం ఏం చేయాలి అంటే మనం బలులేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనమే బలవ్వాలంటే చచ్చిపోవాల్సిన అవసరం లేదు. బ్రతికొండాలి, లోకం విషయంలో చచ్చిపోవాలి. మనం బ్రతికొండాలి, నడాలి, మాట్లాడాలి, అందరిని దేవుని దగ్గరికి నడిపించే పని చేయాలి. అయితే లోకం విషయంలో చచ్చిపోవాలి. లోక విషయంలో చచ్చిపోయి క్రీస్తునందు నూతన జీవం పొందిన వారుగా, క్రీస్తునందు నవీన స్వభావం ధరించుకున్న వారుగా, క్రీస్తునందు నూతనత్వాన్ని పొందుకుని దేవుణ్ణి మహిమపరిచే కుటుంబాలుగా మనం ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ బాధ్యతను మనం పొందుకోవడానికి యథార్థమైన హృదయాన్ని సంపాదించుకోవాలి. ఈ హృదయం మనకి రావాలంటే ఇదిగో దేవుడు నాతో ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవ్వాలి. ఆ విషయం అర్థమైతే ఈ విధానం మనకి అర్థమవుతుంది. ఈ విధానాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు దేవునికి చెల్లించవలసిన కృతజ్ఞతాస్తులు, ఆయన కీర్తించవలసిన విధానము క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా క్రమంగా దేవుడు రాశాడు. వాళ్ళు వాయిద్యాలతో, బోర్లతో, బలులతో దేవుణ్ణి ఆరాధించారు. మనము ఆరాధించే విధానంలో మనము కూడా కీర్తించాలి. దేంతో కీర్తించాలి? యథార్థముగా ఆయన ఆరాధించే విషయంలో కీర్తించాలి. ఎలా? దేంతో కీర్తించాలంటే జిహ్వతో, జీవఫలం ఆయనకి అర్పించాలి. హెబ్రీ పత్రిక 13:15 హెబ్రీ పత్రిక 13:15 కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతించు. ఎవరి ద్వారాగా? క్రీస్తు ద్వారాగే దేవునికి ఎల్లప్పుడూ స్తుతించు. చదవండి. అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదాం. జీవఫలం అర్పించాలి. మనం అర్పించవలసింది ఏంటంటే జీవఫలం. ఆరాధనలో, కీర్తనలో ఒకరు నడిపిస్తే మిగతా వాళ్ళందరూ కూడా పాడవలసిన బాధ్యత ఉంది. పాడినోళ్ళతో కలిసి పాడవలసిన బాధ్యత ఉంది. ఇప్పుడు నాకు పాట వచ్చు, ఇక్కడ నడిపించిన వ్యక్తికి పాట రాలేదనుకో, నేను ఆయన యొక్క బాధ్యత తీసుకోవాల్సిన అవసరత లేదు. ఆయనతో కలిసి నేను దేవుణ్ణి ఆరాధించవలసిన బాధ్యత ఉంది. దేవునికి నా జీవఫలం అర్పించవలసిన బాధ్యత నా మీద ఉంది. ప్రతి ఒక్కరు నోరు కదలాలి. ప్రతి ఒక్కరు జీవ ద్వారాగా దేవునికి స్తుతులు సమర్పించాలి. ఇక్కడ కూర్చున్న వారందరిలో కూడా ఆయన్ని ఆరాధించే తత్వములో ప్రాముఖ్యంగా జీవఫలాన్ని అర్పించే పరిస్థితులు రావాలి. ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఇంకోటి అపోస్తుల కార్యములు 2:42 అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండాలి. ప్రార్థన చేయటం ఎడతెగక ఉండాలి. ఇక్కడ మాత్రమే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం ప్రతి దినము ఒక అలవాటు చేసుకోవాలి. పిల్లలతో కలిసి, కుటుంబంతో కలిసి ప్రతి దినము 1 గంటైనా దేవునికి ఇవ్వడానికి సమయాన్ని వెచ్చించాలి. మత్స్యాకులు ఈ పని బాగా చేస్తారు, మనం చేయవు. మనం కూడా చేయాలి. మనమే చేయాలి. అసలు మనమే చేసి లోకానికి ఇదిగో ఈ మాదిరిని చూపించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఫిలిప్పీ పత్రిక 2:12 చూసుకున్నట్లయితే, ఫిలిప్పీ పత్రిక 2:12 చూసుకున్నట్లయితే, క్రాదాన ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేను ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి అని చెప్పాడు. ప్రియులారా, నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేనప్పుడు కూడా అని చెప్తున్నాడు పౌలు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఆయన? అక్కడున్న పరిస్థితులు సంఘంలో ఎలా ఉన్నాయి? సువార్తకులు ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాయి, సువార్తకు లేనప్పుడు ఒకలాగా ఉన్నాయి. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండడానికి గల కారణం ఏంటి? వీళ్ళు ఎవరి మీద దృష్టి పెట్టారు? మనిషి మీద, సువార్తకుడి మీద దృష్టి పెట్టారు. ఎవరి మీద దృష్టి పెట్టలేదు? దేవుడి మీద పెడితే దేవుడు ఎక్కడున్నాడు? ఎవరున్నా లేకున్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు చీకట్లో ఉన్నా, నువ్వెక్కడున్నా నీతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అది మనకు అర్థమైతే, ఇదిగో పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని హెచ్చరించిన విధానం మనకు అర్థమైతే, ఆయన ఉన్నప్పుడు మాత్రమే కాదు, లేనప్పుడు కూడా ఏం చేయాలట? ఎల్లప్పుడూ భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించాలి. భయముతో వణుకుతో రక్షణను కొనసాగించడానికి సిద్ధపడే కుటుంబం మనం అవుతాం.
భయంతోనూ వణుకుతోనూ సొంత రక్షణను కొనసాగించాలంటే ఆరాధన ఆదివారం మాత్రమే అనే భావన కాకుండా అనుక్షణము దేవుణ్ణి ఆరాధించే కుటుంబంగా, అనుదినము దేవుడితో సంబంధం కలిగే కుటుంబంగా, ప్రతి చోట ప్రతి స్థలంలో నేను ఎక్కడున్నా ఆయన నాతో ఉన్నాడు, నేను నా ఇష్టాన్ని జరిగించుకోకుండా నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తునందుండి నా కొరకు బలి చేసిన తండ్రి, క్రీస్తును బలి చేసిన తండ్రి అని దేవునికి మహిమ తెచ్చే కుటుంబంగా, కుమారుడిగా నేనుండాలి. నేను నా చుట్టూ ఉన్నవారిని ఆయన దగ్గరికి నడిపించవలసిన బాధ్యత కలిగిన పౌరుడిగా నేను ఉండాలి. నా చుట్టూ ఉన్నవారు లోకంలో ఉన్నారు, లోకమంతా కూడా అగ్ని చేత కాల్చబడ్డానికి సిద్ధంగా ఉంది. వాళ్ళని అగ్నిలో నుంచి లాగే పని నేను చెయ్యాలి అనే బాధ్యత కలిగిన పౌరుడిగా మనము ఎదగాలి. ఆరాధన యొక్క నిర్వచనం ఏంటి అమ్మా? అర్థమైందా మీకు చెప్పింది? ఎంతసేపు అరిశాను కదా. ఆరాధన యొక్క నిర్వచనం ఏంటి? ఆరాధన ఆదివారం మాత్రమే కాదు, ఆదివారం మాత్రమే అనే భావన ఉంటే ఈ రోజుగా సిద్ధపడతాం. ఆరాధనలో ఆదివారం కాదు, ఆదివారం ఏం చేస్తాము? పండుగ చేస్తాం. ఆదివారము పండుగ, ప్రతి ఆదివారము పండుగ. 52 వారాల పండుగ మనకు ఉంది. సంవత్సరానికి 3 సార్లు పండుగ మాత్రం వాళ్ళకి ఉంది. పండుగ చేయడానికి వచ్చిన మనము పరిశుద్ధమైన జీవితాన్ని ప్రతి దినము ప్రతి క్షణము అలవాటు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. పండగకు వస్తున్నాం, ఈ పండగకి రావాల్సిన నియమాలు ఉన్నాయి. ఆ నియమాలే ఇదిగో ఈ గుణాలు సంతరించుకోవాలి. ఈ విధానంలో వచ్చి ఆయన దగ్గర కూడుకుని యథార్థంగా ఆయన ఆరాధించాలంటే ప్రతి క్షణము మనం దేవునితో ఉన్నామని, నేను నా హృదయాన్ని దేవునికి ఇచ్చానని, ఇక నా ఇష్టం జరిగించుకోవడానికి నన్ను ఈ విధానంలో తీర్చిదిద్దిన పరమ తండ్రిని నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆరాధించాలి. ఆయన ద్వారా ఆరాధిస్తూ అనుక్షణము పరిశుద్ధాత్మలో ఆనందించే జీవితం నేను పొందుకోవాలి. తద్వారా నా చుట్టూ ఉన్న వారిని దేవునికి పరిచయం చేసే, దేవుని దగ్గరికి తీసుకెళ్లే వ్యక్తిగా నేను ఎదగాలి అనే ఆలోచన, క్రీస్తులకు కలిగిన సమానమైన సంపూర్ణత పొందుకునే జీవన విధానాన్ని అలవాటు చేసుకునే వ్యక్తిగా నేను ఎదగాలి అనే నిర్ణయం తీసుకొని ఆయనతో గడపడమే ఆరాధన యొక్క నిర్వచనాన్ని ఎరిగి ఉండడము అని దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఈరోజు మీ మధ్యలో ఈ మాటలు పంచుకుంటూ ఇటు భాగ్యాన్ని కలిగించిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ అందరికి కూడా ఈ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.